హాయ్ హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్. నేను మీ ఆశ. వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మనమైతే వచ్చేసాము చార్మినార్కి. ఉప్స్, చార్మినార్ అయితే కాదండి, ఇది చార్మినార్ ఎగ్జిబిషన్ అనమాట. ఎక్కడ అనుకుంటున్నారా? మన జగ్గన్నపేటలో. సో నేనైతే ఇక్కడే పుట్టి పెరిగాను. సో ఇక్కడైతే జగ్గన్నపేటలో మంచి ఒక చక్కటి హైదరాబాద్ లుక్ వచ్చేటటువంటి చక్కటి చార్మినార్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇది ఇన్ అండ్ అవుట్ అనమాట. చూడండి, ఇటువైపు అయితే ఇన్సైడ్ అనమాట. ఇది ఇన్సైడ్, ఇటువైపు గేట్ ఎంట్రీ అండి. ఇటు వచ్చేసి గేట్ ఎంట్రీ అనమాట. ఇది నాలుగు దారులు ఉంటాయి కదా చార్మినార్కి. సో అలా పెట్టారనమాట ఇది. సో మనమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోదాం. సో లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఎంట్రీలోనే ఇక్కడ చక్కటి వాల్పేపర్స్ అవి పెట్టారు. మంచి సీనరియో ఉంది ఇక్కడ. చూడండి, పిల్లలు చక్కగా ఫోటోలు దిగుతున్నారు. బాగుంది కదా? నిజంగానే అక్కడ ఆ వ్యూ నిజంగా ఉన్నట్టుగా ఉంది. సో రోబోటిక్ కార్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే మనం కొంచెం త్వరగా రావడం వల్ల పిల్లలు ఎవరు ఆడుకోవట్లేదు. ఈ లుక్ చూడండి ఎంత బాగుందో. మనం అయితే నిజంగా దగ్గరే ఉన్నట్టు మనకు ఆ ఫీల్ వస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చక్కగా నుంచొని ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అన్నమాట. ఇదంతా కూడా గర్ల్స్ సెక్షన్స్ షాపింగ్ ఏరియా, కిడ్స్ సెక్షన్స్ ఉంటాయి, గర్ల్స్ సెక్షన్స్ అన్నీ కూడా. ఇటువైపు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ చూడండి. ఇటువైపు హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, జీప్స్, ఆటోస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ కిందవన్నీ కూడా అబ్బాయిలు ఆడుకునే వస్తువులు, బాయ్స్ సెక్షన్ అనమాట. పైన చూడండి లేడీస్ సెక్షన్, అంటే చిన్నపిల్లలు అమ్మాయిలు, గర్ల్స్ సెక్షన్ అనమాట. అదంతా కూడా చక్కగా చిన్నపిల్లల బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి తక్కువ రేట్లోనే ఇస్తున్నారు, మనకు అందుబాటులో ఉన్నాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ పెడతారు. ఇదంతా కూడా వాచెస్ అన్నమాట. ఇవన్నీ మెన్స్ వాచెస్ ఉన్నాయి, ఉమెన్స్ వాచెస్ ఉన్నాయి, కిడ్స్ వాచెస్ ఉన్నాయి, అన్ని రకాల వాచెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే మొబైల్ ఫోన్ పౌచెస్ ఉన్నాయి గైస్ ఇక్కడ. వచ్చేసి పౌచెస్ అన్నమాట, మనకి ఇష్టమైన పౌచెస్, బెలూన్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. టెడ్డీ బేర్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి. ఇవన్నీ పెన్స్ గైస్. ఎన్ని రకాల పెన్స్, బ్లూ పెన్, గ్రీన్ పెన్, రెడ్ పెన్, బ్లాక్ పెన్, వైట్ పెన్, ఎల్లో పెన్, పింక్ పెన్ అండ్ అన్ని రకాల పెన్స్ అన్నమాట. ఇవన్నీ కీ చైన్స్ అన్నమాట. ఇవన్నీ బొమ్మలు. ఓకే, ఇదంతా ఈ షాప్స్. ఇంకా అటువైపుగా కొన్ని షాప్స్ అయితే లేవు. మనం ఎర్లీగా వచ్చేయడం వల్ల ఇంకెవరు తీయలేదు. సో మనమైతే వెళ్తున్నాం ఒక హాంటెడ్ ప్లేస్. ఓ మై గాడ్, చిన్నప్పటి నుంచి నాకు కూడా హాంటెడ్ హౌస్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. కానీ వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు కదా, అందుకే నేను వెళ్ళలేదు. ఈ బొడ్డోడు చూడండి, నీకెందుకురా హాంటెడ్ హౌస్కి వెళ్తావా నువ్వు? నాకు అసలే భయం, దెయ్యాలంటే చాలా భయం. మా వారు పక్క నుంచి ఏమంటున్నారంటే, నువ్వే పెద్ద దెయ్యానివే అని అంటున్నారు. వచ్చేసాం గైస్. నాకైతే చాలా ఇష్టమైనటువంటి గేమ్ అనమాట ఇది. 6 36 కదా, మనం 6 బాల్స్ ఇస్తారు మనకి. వాటిని లెక్క చూసుకొని మనకి ఎటువంటి ప్రైజ్ వచ్చిందో అక్కడ నెంబర్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ మనకు వస్తుంది. అక్కడ చూడండి నెంబర్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇటు వచ్చేసి ఇది కూడా షాపింగ్ ఏరియా. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. మళ్ళీ ఇది వచ్చేసి గేమ్ సెక్షన్. ఈ గేమ్ మనకి తెలుసు కదా, ఒక బాల్ విసిరితే అవన్నీ పడిపోవాలి, అదనమాట. ఇక్కడ బాహుబలి సెట్టే వేసేసారు. వావ్, గుడ్ లుకింగ్ కదా, చాలా బాగుంది. సో బాణాలు పెట్టి కొట్టాలన్నమాట. హార్ట్స్, టెడ్డీ బేర్స్ వస్తాయి మనకి. సో ఇది వచ్చేసి ఒక బాల్ ఇస్తారు ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసి ఆ గ్లాసెస్ అన్నీ పడిపోవాలి, టెడ్డీ బేర్ ఇస్తారు. సో దీనికి వచ్చేసి 10 రింగ్స్ ఇస్తారనమాట. 50 రూపీస్ అవుతుంది. 10 రింగ్స్ ఇస్తే మనకి ఏది వస్తుంది, ఏ ప్రైజ్ అయితే ఆ ప్రైజ్ ఇస్తారు. ఆ రింగ్లో పడాలి ఖచ్చితంగా ఏదో ఒక ఐటమ్. సో ఇక్కడ వచ్చేసి టాటూస్ అనమాట. ఇది చూడండి గైస్, ఈ బకెట్లో ఫేస్ పెట్టి ఉంచాలంట. 5 మినిట్స్ బకెట్లో అలా ఫేస్ పెట్టి ఉంచాలి. ఎవరు ఉంచగలుగుతారు? అక్కడ ఉన్న గిఫ్ట్స్ ఇస్తారంట. సో ఇదంతా వచ్చేసి గేమింగ్ ఏరియా, షాపింగ్ ఏరియా అయిపోయింది కదా. ఇది చూడండి కిడ్స్ సెక్షన్. ఇదంతా కూడా కార్స్ ఉన్నాయి చూసారా, చక్కగా రంగుల రత్నం లాగా తిరుగుతుంది కదా. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
పిల్లలందరినీ కూడా చక్కగా ఈవినింగ్ టైంలో ఇలా తీసుకొస్తే చక్కటి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కొలంబస్ కాదు, అమ్మో ఇదంటే నాకు చాలా భయం. ఇది కూడా అంతే, అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి గైస్, ఒక అబ్బాయి బుడగలు ఊపుతున్నాడు. భలే ఉన్నాయి కదా, బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్ అది ఊదడం భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఎంత బాగుందో. అట్లా బాల్స్ వేసి పిల్లల్ని లోపలికి కూర్చోబెడతారనమాట. టికెట్ వచ్చేసి 50 రూపీస్. యాక్చువల్లీ మా పాపకి ఆ గేమ్ అంటే చాలా ఇష్టం గైస్, బట్ నేనైతే తీసుకురాలేదు. సో అందుకనే నేను ఇంకా వెళ్ళలేదు అటు సైడ్ వచ్చేసి ట్రైన్ తీసుకొచ్చారు. పిల్లలకి పిల్లలకి ఆడుకునేవి ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. మీరు ఎవరైనా దూరంలో ఉన్న వాళ్ళు కూడా జగన్పేట వచ్చేసేయండి మరి ఎగ్జిబిషన్కి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ చూడండి డక్స్ని పెట్టారు. ఇవన్నీ కూడా బాగున్నాయి గైస్. పిల్లలకి చక్కటి ప్లేయింగ్ టైం, పైగా సమ్మర్ కదా, సో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది వాళ్ళ మైండ్ కూడా. సో ఇదంతా కూడా గేమింగ్ ఏరియానే గైస్. దీన్ని చూడండి గైస్, అది వస్తుంది కదా, దాన్ని చూస్తుంటే నాకు బ్రహ్మాండంగా గుర్తొస్తున్నారు. ఆపండ్రు అన్న ఆ సీన్ ఉంటుంది కదా, నువ్వు నాకు నచ్చేవాళ్ళు. వావ్, అసలు నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి అవన్నీ చూస్తుంటే. వీళ్ళు ఎలా ఎక్కడానికి ఇష్టపడతారో నాకు అర్థం కావట్లేదు. సో నేనైతే అస్సలు ధైర్యం చేయట్లేదు అనమాట. సో ఇదంతా ఫుడ్ ఏరియా గైస్. అక్కడ ఐస్ క్రీమ్స్, పానీపూరి, చాట్ మసాలా, చక్కటి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అది వచ్చేసి జైంట్ వీల్ అనమాట. ఇక్కడ కొలంబస్ ఉంటుంది గైస్, నేనైతే ఎక్కలేదు. సో ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టమైన గేమ్, బట్ నేనైతే ఎక్కలేదు. కానీ మా పాపకి ఎంతో ఇష్టమైంది అనమాట. ఇది స్టెప్స్ అవి అలా ఎక్కి ఇటువైపు సైడ్ నుంచి జారుకుంటూ వస్తారనమాట. డోరేమోన్ సెట్టింగ్ అది వేశారు, చాలా బాగుంది కదా. సో చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇదంతా వచ్చేసి వ్యూ బ్యాక్ సైడ్ గైస్ ఇదంతా. సో టోటల్గా నేను చూపిస్తున్నాను మీకు. సో మీకు కూడా ఎప్పుడైనా రావాలనిపిస్తే కనుక జగన్పేట వచ్చేసేయండి. ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నేనైతే మీకు అడ్రస్ ఇచ్చేస్తాను. సో జగన్పేట ఎగ్జిబిషన్ అంటే మామూలుగా ఉండదు అనమాట. ఇంతకుముందు అయితే బాహుబలి సెట్ వేశారు, తర్వాత మగధీర సెట్, తర్వాత ఆగ్రా తాజ్మహల్ సెట్ వేశారు. నేను ఫస్ట్ రావడమే తాజ్మహల్ సెట్కి వచ్చానమాట. నేను మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, నేను చక్కగా వచ్చి బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది అప్పట్లో. నేను తర్వాత మళ్ళీ రాలేదు. సో ఇది నెక్స్ట్ టైం అనమాట. సో ఇంకా చాలా అంటే చాలామంది వస్తున్నారు. నేను కొంచెం ఎర్లీగా వచ్చేయడం వల్ల కొన్ని షాప్స్ కూడా తీయలేదు గైస్. సో నెక్స్ట్ టైం నేను మీకు ప్రతి ఒక్కటి కూడా వివరించి క్లియర్గా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్, ఇదంతా ఫుడ్ ఏరియా, అదంతా గేమ్ ఏరియా. నేను వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాను. బాగుంది కదా గైస్. ఇది కొలంబస్. అమ్మో, నేను అసలు ధైర్యం చేయను గైస్. నేను అసలు ఎక్కను కూడా, తల తిరుగుద్ది నాకైతే. సో ఈచ్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ టికెట్ అనమాట. ప్రతిదీ ఏది ఎక్కాలన్నా సరే 50 రూపీస్ నుంచే ఉంటాయి. స్టార్టింగ్ ఎంట్రీ టికెటే 50 రూపీస్. సో సమ్మర్లో మీకు ఇలాంటి కలర్ఫుల్ ఎగ్జిబిషన్ టైం పాస్కి చక్కగా రావాలి అనుకుంటే, చక్కగా మైండ్ సెట్ ఫ్రీగా ఉండడం కోసం కూడా ఇలాంటి చోట్లకి రావచ్చు. మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది చక్కగా. ఈ అబ్బాయి చూడండి, గన్తో బెలూన్స్ని పేలుస్తున్నాడు. ఓకే గైస్, కానీ బ్రో నన్ను చూసి ఆగేవే. ఓకే గైస్, ఇక్కడ షాప్స్ అయితే ఇవి కూడా తీయలేదు. సో మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా.
ఇది వచ్చేసి గేమ్స్ ఇందాక నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. సో ఇదంతా తిరిగి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనమాట మీకు. ఇటువైపు నుంచి అటువైపు, అటువైపు నుంచి ఇటువైపు. సో చార్మినార్కి 4 వైపుల దారులు కదా, మనం ఎటు సైడ్ నుంచి వెళ్ళినా ఎటు వచ్చినా మళ్ళీ అక్కడికే కదా వస్తాం. సో అలా అనమాట. ఇవన్నీ వచ్చేసి గర్ల్స్ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ ఉన్నాయి, బ్యాంగిల్స్, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అన్ని రకాలైనటువంటి సెట్స్ ఉన్నాయి గైస్. అక్కడ బాగుంది, చక్కగా ఉంది కదా. సో ఇటువైపు అనమాట. ఇటు వచ్చేసి నెక్స్ట్ మనం ఎంతకు వచ్చాం కదా హాంటెడ్ ప్లేస్ నుంచి. సో ఆ దారి అనమాట. సో నేనైతే ఏది ఎక్కలేదు, ఏది తిరగలేదు, కానీ ఏది కూడా కొనుక్కోలేదు. జస్ట్ ఒక వ్యూ కోసం అలా చూద్దామని వచ్చాను. ఒక వ్లాగ్ చేయొచ్చులే అని అనిపించింది అప్పుడు. సో నేనైతే వెంటనే వ్లాగ్ అయితే రెడీ అయిపోయాను వ్లాగ్కి. సో నేను మా పాపని తీసుకుని వచ్చి తర్వాత హస్బెండ్, నేను, మా పాప ఈసారి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ట్రై చేసి ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్గా ఉండాలని కోరుకుంటున్నాను గైస్. ఇవన్నీ కిచెన్ సామాన్లు గైస్, చూడండి మనకు ఉపయోగపడేవే ఇవన్నీ కూడా. చక్కగా కప్స్ పెట్టారు, స్పూన్స్ పెట్టారు, ఫోర్క్స్ పెట్టారు. కేవలం 10 రూపాయలు మాత్రమేనంట ప్రతి వస్తువు, ప్రతి ఐటెం. ఈ బుడ్డలు అందరూ హడావిడి చేస్తున్నారు కదా. చిన్నపిల్లలకి ఇదే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది గైస్. చిన్నపిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏదంటే పిక్నిక్స్, పార్క్స్, ఎగ్జిబిషన్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్. సో బాగుంది కదా. ఇదంతా షాపింగ్ ఏరియా గైస్. ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్, హెయిర్ పిన్స్, ఇంకా రకరకాలైనటువంటి లిప్స్టిక్, మేకప్స్ అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి గైస్ ఇక్కడ. ఇక్కడ వచ్చేసి బెలూన్స్ ఉన్నాయి, చక్కటి ఆట వస్తువులన్నీ కూడా ఉన్నాయి, ఫోన్ కవర్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి. ఇవి ఇందాక మనం చూసాం కదా గైస్. సో ఆ ప్లేసేనమాట ఇది. నేను మళ్ళీ రిటర్న్ వస్తున్నాను కదా, సో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వాటి వీడియో అనమాట. షైనింగ్ ఆఫ్ ఆశా వ్లాగ్స్. థ్యాంక్ యూ, బై బై గైస్.